హాయ్ గైస్, వెల్కమ్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఆ ఒక్క లైక్తో మాకు ఎంతో మోటివేషన్ వస్తుంది వీడియో చేయడానికి. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ఐపీఎల్ గురించి చాలా వీడియోస్ వస్తున్నాయి మామ. బట్ 100% రియల్ మాత్రమే మనం వీడియో చేస్తాం. ముందుగా ఈ ఫ్రాంచైజీని చూస్తే నాకు ఈ డైలాగ్ మాత్రమే గుర్తొస్తుంది మామ. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అది ఎందుకు ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తా చూడండి మామ బ్రోస్. క్లియర్గా ఒకసారి లాస్ట్ 2 సీజన్స్ని అబ్జర్వ్ చేస్తే 2024లో ఛాంపియన్స్ అండ్ కమింగ్ టు 2025 టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు మామ. ఇలా ఎందుకు జరిగిందో ఒకసారి చూసుకుంటే 2024లో బెస్ట్ క్యాప్టెన్ విత్ బెస్ట్ కోచ్తో పాటు ది గ్రేట్ గౌతమ్ గంభీర్. సో వాళ్ళందరూ కలిసి టీంని ఛాంపియన్స్ చేశారు. అండ్ కమింగ్ టు 2025 టీం మొత్తం వేరే వేరే అయిపోయింది మామ. శ్రేయస్ అయ్యర్ ఏమో పంజాబ్కి కెప్టెన్ అయ్యారు అండ్ గౌతమ్ గంభీర్ ఏమో ఈ టీం ఇండియాకి హెడ్ కోచ్గా అయ్యారు. ఒక 2024 హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిత్ మాత్రమే టీంలో ఉన్నాడు. కేకేఆర్ ఫ్రాంచైజీ నమ్మింది మన ఒక హెడ్ కోచ్తో టీంని మళ్ళీ ఇంకోసారి ఫైనలిస్ట్కి తీసుకుపోయి ఛాంపియన్స్ చేద్దామని. కానీ అది అటర్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ వాళ్ళకి ఎవరు కెప్టెన్ పెట్టాలో తెలియక అజింక్య రహానే తీసుకొని కెప్టెన్సీ చేసింది. అక్కడే టీం చాలా దారుణంగా ఓడిపోయింది. రహానే ప్లేయర్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కానీ క్యాప్టెన్సీ చేయలేకపోయాడు. అయితే ఫస్ట్లో ఆ డైలాగ్ ఎందుకు కొట్టాము మావా అంటే, ఆల్రెడీ ఈ టీంకి గౌతమ్ గంభీర్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరు వెళ్ళిపోయారు. దాంతోపాటు ఈ వచ్చే సీజన్లో హెడ్ కోచ్ అయిన చంద్రకాంత్ పండిత్ అండ్ భరత్ అరుణ్ ఇద్దరు కూడా అఫీషియల్గా వెళ్ళిపోయారు మామ. ఈ టీంకి లాస్ట్ 4 ఇయర్స్గా బ్యాక్ బోన్గా ఉన్న చంద్రకాంత్ పండిత్ అండ్ భరత్ అరుణ్ ఇద్దరు కూడా ఈ సీజన్ నుంచి మరి ఉండరు. అయితే భరత్ అరుణ్ని ఎల్ఎస్జీ బౌలింగ్ కోచ్గా చేసుకున్నట్లు తెలుస్తుంది 2 ఇయర్స్ కాంట్రాక్ట్తో. మరి ఈ టీంకి ఇప్పుడు హెడ్ కోచ్ అండ్ బౌలింగ్ కోచ్ ఎవరో తెలియాల్సి ఉంది. అయితే మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇయాన్ మార్గాన్ని హెడ్ కోచ్గా చేసేందుకు కేకేఆర్ ట్రై చేస్తుందని తెలుస్తుంది మామ. ఇదే నిజమైతే ఇయాన్ మార్గన్ ఒక గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్, బట్ కోచ్గా చేయగలడా లేదా ఇంకా క్లారిటీ తెలియదు. క్రికెట్లో ఇప్పటివరకు బెస్ట్ బ్యాటర్ ఎప్పుడు బెస్ట్ కోచ్ అవ్వలేదని చాలాసార్లు ప్రూవ్ అయింది మామ. ఎస్ఆర్హెచ్ టీంలో కూడా బ్రెయిన్ లారాని బెస్ట్ బ్యాటర్ని తెచ్చుకొని కోచ్గా పెట్టారు, కానీ ఆ ఇయర్ ఎస్ఆర్హెచ్ కూడా చాలా దారుణంగా ఫ్లాప్ అయింది. సో చూడాలి ఇయర్ మార్గన్ కూడా కోచింగ్గా పనికొస్తాడో లేదో చూడాలి. ఇది ఇంకా 100% కన్ఫర్మేషన్ రాలేదు మామ. కేఆర్ ఇయర్ మార్గన్తో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. సో కేకేఆర్కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది మామ. ప్రతి ఒక్క కోచింగ్ స్టాఫ్ అందరు చేంజ్ అవుతున్నారు అండ్ వెంకటేష్ అయ్యర్ని కూడా వదిలేసే ఛాన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంత మనీ పెట్టి తనని తీసుకున్నాక అసలు పర్ఫార్మెన్స్ చేయలేదు భయ్య. సో తనని రిలీజ్ చేస్తే చాలా మనీ మిగులుతుంది కేకేఆర్ టీంకి అండ్ బైబ్యాక్ చేసే అవకాశం కూడా ఉంది. ఇది కేకేఆర్ యొక్క ఫుల్ అప్డేట్స్. నౌ ఇప్పుడు ఒకసారి జరుగుతున్న ఐపీఎల్ ట్రేడ్స్ కూడా చూద్దాం. పెద్ద అప్డేట్ ఏంటంటే ఆర్సీబీ అండ్ ఆర్ఆర్ ఇద్దరు కూడా ట్రేడ్ డీల్లో చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు మా ప్రోస్. ఆర్సీబీ అండ్ ఆర్ఆర్ ఇద్దరు కలిసి హెట్మేర్ అండ్ లివింగ్స్టోన్ మీద కన్నేసినట్టు తెలుస్తుంది. ఆర్ఆర్ లివింగ్స్టోన్ తీసుకొని ఆర్సీబీ హెట్మేర్ తీసుకుంటే హెట్మేర్ అండ్ లివింగ్స్టోన్ ఇద్దరి మధ్య ట్రేడ్ అవుతుందని టాక్స్ వస్తున్నాయి మా ప్రోస్. ఇది కానీ జరిగితే మళ్ళీ ఒకసారి ఆర్ఆర్కే చాలా నష్టం జరుగుతుంది మా బ్రోస్. ఇప్పటికే ఆర్ఆర్ టీం నుంచి సంజు శాంసన్ ఇంకా ఒక టాప్ 5 బ్యాటర్స్ లైక్ రియన్ పరాగ్, ఎస్ఎస్వి జైస్వాల్ ఇలాంటివి టాక్స్ జరుగుతున్నాయి, కానీ ఇవి 100% జరిగే ఛాన్స్ లేదు. ఒకటైతే ఫిక్స్ మావా, సంజు శాంసన్ మీద చాలా పెద్ద టార్గెట్ వేసింది సిఎస్కే. సో ఇప్పుడు కూడా హిట్మేర్ కూడా ఆర్ఆర్ టీం నుంచి ఆర్సీబీకి వెళ్ళిపోతే ఆర్ఆర్ టీంకి చాలా పెద్ద ఫినిషర్ కూడా లాస్ అవుతారు. ఆర్సీబీ ఒక్కసారి చూసుకుంటే టిమ్ డేవిడ్ ఎలాంటి ఫామ్లో ఉన్నాడో తెలుస్తుంది మా బ్రోస్. టిమ్ డేవిడ్ అండ్ హెట్మేర్ ఇద్దరు కలిస్తే మాత్రం కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది భయ్య. ఇది ఇంతవరకు జరుగుతున్న ట్రేడ్ టాక్స్. అండ్ రీసెంట్గా మనం చూసాం వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్లో ఆస్ట్రేలియా 5-0తో క్లీన్ వాష్ చేసింది వెస్టిండీస్ని. ఇది మన అందరికీ తెలిసింది. అందులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా కెమెరాన్ గ్రీన్ వచ్చాడు. సో కెమెరాన్ గ్రీన్ని చాలా పెద్ద పెద్ద టీమ్సే ట్రై చేస్తాయని టాక్స్ వస్తున్నాయి. ఇందులో మెయిన్గా కేకేఆర్ అండ్ ఆర్ఆర్ వీళ్ళిద్దరు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నారు మా బ్రోస్. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే వెంటనే వీడియోని అప్లోడ్ చేస్తాం. సో ఇక్కడ వరకు వీడియో చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గాయ్స్.